నమస్తే అందరికీ. నేను భార్గవ్. పరకాలలో ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి రెడీగా ఉన్నటువంటి కొండా సుష్మితా పటేల్‌ని రేవంత్ రెడ్డి గిచ్చి ఎమ్మెల్యే చేయబోతున్నాడు ఇప్పుడు. పక్కన రేవూరి ప్రతాప్ రెడ్డిని పెట్టుకొని ఇప్పుడు ఎన్నికలు లేనే లేవు. ఎన్నికలు ఇంకా 2 ఏండ్లు ఉంచుకొని ఈ సందర్భంలో రేవూరి ప్రకాష్ రెడ్డిని మళ్ళా గెలిపించండి అని చెప్పి రేవంత్ రెడ్డి ఇచ్చిన స్టేట్మెంట్ ద్వారా కొండా సుష్మితా పటేల్ రివర్స్ అయింది ఇప్పుడు. 80 ఏండ్లు ఉన్నటువంటి రేవూరి ప్రకాష్ రెడ్డి డైపర్లు వేసుకొని తిరుగుతాడు ఆయన. అట్లాంటి వాళ్ళకి మీరు ఎట్లా మళ్ళా ఎమ్మెల్యేగా గెలిపించమని మీరు అడుగుతారు అని చెప్పి కొండా సుష్మిత డైరెక్ట్గా రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ మాటల తూటాలు పేల్చింది. ఆల్రెడీ ఆమె పోటీ చేయడానికి ఇంట్రెస్ట్ కూడా ఉన్నదని చెప్పి మీకు తెలుసు. కొండా సురేఖ ఇష్యూ రాష్ట్రమంతా చర్చ జరుగుతుందని మీకు తెలుసు. కావాలని గెలికి మరీ గిచ్చి మరీ గిల్లి మరీ రెచ్చగొడితే ఇప్పుడు కొండా సుష్మితా పటేల్ పెద్ద లీడర్ అవుతుంది. ఇప్పుడు రేవూరి ప్రకాష్ రెడ్డి రాజీనామా చేసిన బంపర్ మెజార్టీతో కొండా సుష్మితా పటేల్ గెలవబోతుంది. కొండా సుష్మితా పటేల్ని లీడర్గా తయారు చేసింది ఎవరో కాదు, రేవంత్ రెడ్డి. ఆ ఒక్క చిన్న మాట వల్ల ఎన్నికలు ఇప్పుడు లేనేలేవు కదా, ఇప్పుడు ఎందుకు అనాల్సి వచ్చింది అంటే ఆమెను టార్గెట్ చేస్తూ ఇండైరెక్ట్గా కొండా సుష్మితాకి టికెట్ ఇవ్వను అని చెప్పి మీరు చెప్తున్నారు. ఇక దాంతో ఆమె మొత్తం రెచ్చిపోయి మీ తమ్ముడు గురించి మాట్లాడింది. అసలు మీరు ముఖ్యమంత్రిగా ఉంటారా ఊడతారా, అధిష్టానం నుంచి సీల్డ్ కవర్లో ఎవరి పేరు వస్తుందో కూడా తెలియని పరిస్థితిలో ఉంది. మీ పదవికే మీరు గ్యారంటీ లేదు, షీల్డ్ కవర్లో ఎవరి పేరు వస్తుందో కూడా తెలియదనే లైన్లో ఆమె విరుచుకుపడ్డది. కొండా సుష్మిత మాట్లాడితే కొండా సురేఖకి ఏం సంబంధం అనే లైన్లో కింద కామెంట్లు పెడుతున్నారు. సరే, కొండా సుష్మిత మాటల వెనుక సురేఖ ఉందా అంటే ఉన్నదో లేదో వాళ్ళిద్దరికి తెలవాలి. కానీ కొండా సుష్మితని మాత్రం లీడర్గా తయారు చేసే ఈ ప్రాసెస్లో రేవంత్ రెడ్డిది మాత్రం పాత్ర ఉన్నది. ఎందుకంటే ఆమె ఇంట్రెస్ట్గా ఉన్న విషయం తెలుసు, పోటీ చేయాలని ఆలోచిస్తున్నది. అది ఇండిపెండెంట్గానా లేకపోతే ఇంకో పార్టీ నుంచా. కానీ రేవంత్ రెడ్డికి ఎదురు తిరగడం వల్ల ఎవరైతే ఈ పార్టీలు ఉంటాయో ప్రతిపక్ష పార్టీలు ఖచ్చితంగా కొండా సుష్మితా పటేల్కి టికెట్ ఇవ్వడానికే వాళ్ళు ఇంట్రెస్టెడ్గా ఉంటారు. ఎందుకంటే రేవంత్ రెడ్డిపై తిరగబడ్డది కాబట్టి. సో గతంలో ఎలాగైతే కేసీఆర్ని టార్గెట్ చేసి కేసీఆర్ తీన్మార్ మల్లన్నపై దాడులు చేపించి జైల్లోకి పంపించి ఇప్పుడు చివరికి ఏం చేసిండు, కేసీఆర్ వల్లనే తీన్మార్ మల్లన్న ఎమ్మెల్సీ అయ్యిండు. మీరు కూడా అట్లనే కొండా సుష్మితా పటేల్ని గెలికి మరీ తన్నించుకునేటట్టు అయింది ఇప్పుడు వ్యవహారం. సో 2028 ఎన్నికలు ఆమె ఇండిపెండెంట్గా పోటీ చేస్తుందా వేరే పార్టీ నుంచి పోటీ చేస్తుందా అనేది పక్కన పెడితే ఏ పార్టీ నుంచి పోటీ చేసినా కొండా సుష్మితా పటేల్ బంపర్ మెజార్టీతో గెలుస్తుంది.